నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు చాలా మంది అంటే డైమండ్ అయితే ఈ నక్షత్రాల వాళ్ళు పెట్టుకోవచ్చు, ఈ నక్షత్రాల వాళ్ళు పెట్టుకోకూడదు అని ఉంటుంది. బంగారం అందరూ పెట్టుకుంటూ ఉంటారు కానీ చాలా మంది దేవుడి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. అది అందరూ పెట్టుకోవచ్చా గురుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న అండి. వాస్తవంగా దేవుడి విగ్రహాలు చేతికి పెట్టుకోవడం వల్ల మీరు ఎక్కడెక్కడికి తిరుగుతూ ఉంటారు? ఎవరినైనా సరే ఇవాళ రేపు అందరూ సోషల్‌గా మూవ్ అవుతున్నారు. ఆ దేవుడి విగ్రహం ఉన్నటువంటి వాళ్ళు పొయ్యి ఎవరైనా సరే డేట్‌లో ఉన్న వాళ్ళనో, శౌచంతో ఉన్న వాళ్ళనో, ఎవరన్నా అంటు, ముట్టు, మైల ఉన్న వాళ్ళని తగిలితే దోషం ఎవరికొస్తది? ఎవరైతే చేయించుకొని పెట్టుకున్నారో వాళ్ళకే వస్తది. సో, ఎట్టి పరిస్థితుల్లో విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళని పెట్టుకోకూడదు. ఇంకొకటి మీరు ఇలా పెట్టుకుంటారు. మీరందరూ ఏమంటారంటే ఇలా పెట్టుకున్నాం గదండీ! దేవుడు తల పైకుంటుంది. ఇలా ఇలా ఉంటుంది. మీరిక అసలు ఎప్పుడు ఇలా చేయి తిప్పరా? సో, దేవుడి విగ్రహాన్ని మీరు తలకిందులు చేసిన వాళ్ళు అవుతారా? కాదా? సో, అంత మంచిది కాదు. ఎప్పుడూ కూడా చేతులకు వాటికి విగ్రహాలు పెట్టుకోవడం అస్సలు గుడ్ సైన్ కాదు. దాని బదులు ఏదైనా రత్నాన్ని పెట్టుకోవచ్చు. మీరు ఇందాక అన్నట్టు డైమండ్ కూడా అందరికీ అచ్చిరాదు. డైమండ్ కొంతమంది పెట్టుకుంటే నరాల బలహీనత ఎక్కువొస్తది. అందుకే డైమండ్ ఎక్కువ శాతం మార్కెట్‌లో అంటే మధ్య తరగతి కుటుంబీకులు, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా కూడా 8, 10, 12 సెంట్లలో మాత్రమే కొనుక్కుంటారు. ఈ నక్షత్రాల వాళ్ళు అస్సలు పెట్టుకోకూడదు గురువుగారు అలా ఏం లేదు. డైమండ్. మా జాతకంలో గ్రహస్థితిలో గనక శుక్రుడు బాలేకుండా ఉంటే అలా దాని క్యాలిక్యులేషన్ ప్రకారం ఉంటుంది తప్ప, ఈ నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాలి, ఈ నక్షత్రం పెట్టుకోకూడదు అని ఏం లేదు. అంటే ఇప్పుడు జనరల్‌గా షాప్‌లో అందరూ కొనుక్కుంటున్నారు. వారి జాతకం చూపించుకోకుండా డైమండ్ ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు. దానివల్ల విపరీతమైన నరాల వీక్‌నెస్, నరాల బలహీనత వస్తది. సో, అది ఈ సర్టెన్ రేంజ్ వరకు ఏం కాదు. మరి కొంతమంది ఇలా పెట్టుకుంటారు. 5 క్యారెట్స్, 6 క్యారెట్స్ పెట్టుకుంటారు. సెన్స్‌లోనే మనం ఎప్పుడైనా సరే ఇన్ని క్యారెట్స్‌లు తీసుకొని పెట్టుకుంటే అది విపరీతమైనటువంటి శక్తి. ఎందుకంటే మనం ఎండలో తిరుగుతాము, వర్షంలో తిరుగుతాము. దీనిపై పడ్డటువంటి రశ్మి, సూర్యరశ్మి ఏదైతే ఉందో అది మన నరాల నుండి మన శరీరానికి పాకుతది. ఏ రత్నమైనా అంతే. సో, అది ఇచ్చే రిజల్ట్ నువ్వు వద్దు నాకు కావాలన్నా వినకుండా ఇస్తది. పొద్దున్న లేస్తే ఎప్పుడు ఏసీలోనే ఉంటా, నేను అసలు ఎండకు తిరగను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు ఏం కాదు. బంగారం చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటారు గురువుగారు. అంటే ఆ టైంలో ఏదైనా మంత్రం చదవడం ద్వారా పోయిన బంగారం తిరిగొస్తుంది అనే మంత్రాలేమైనా ఖచ్చితంగా ఉన్నాయా? స్వర్ణ భైరవ స్తోత్రం అని ఉంటుంది. అది శనేశ్వరుడు, భైరవుడు రచించింది. స్వర్ణ భైరవ స్తోత్రం అని ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటిది. ఆ మంత్రం విన్న మాత్రం చేత 11 మార్లు విశేషంగా ఆ బంగారం మళ్ళీ తిరిగి దొరకడం కూడా జరుగుతుంది. ఈ బంగారంకి సంబంధించి పోగొట్టుకున్న వాళ్ళు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం కూడా వీలైతే కింద డిస్‌ప్లే చేయిస్తాను. దాన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. అది చదివినా గానీ తొందరగా బంగారం దొరుకుతుంది. అయితే ఎప్పుడు బంగారం పోతుంది అంటే, మనము బంగారాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో ధరించినప్పుడు మాత్రమే అలా పోతుంది. బంగారం రాగానే కొంతమందికి ఒక సెంటిమెంట్. ఇంటికి బంగారం వస్తే దేవుడి దగ్గర పెట్టే తీసుకోవాలి. ఒకటి. రెండోదేంటి అంటే, బంగారం వచ్చిన తర్వాతకి ఎవరన్నా చనిపోయారు, అలాంటిదేదైనా జరిగితే కొత్తది పెట్టుకొని వెళ్ళకూడదు. అప్పటికే వాడుకలో ఉన్న బంగారం పెట్టుకుంటే ఏమి లేదు గానీ, కొత్తగా తెచ్చిన బంగారాన్ని పెట్టుకొని ధరించి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు, బంగారం పోతుంది. ఇంకొకటేంటంటే, కాళ్ళకు గనక మనం బంగారం పెట్టుకుంటే, పట్టీల రూపంలో బంగారం పెట్టుకుంటే కూడా మనకు ధన నష్టం ఎక్కువ జరుగుతుంది. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. దీని బదులు కొంతమందికి ప్రత్యామ్నాయంగా బంగారం పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. మీరిప్పుడు చెప్పిన స్టోన్స్ ఏవైతున్నాయో, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు అంటే పంచలోహాలు ధరించొచ్చు. పంచలోహం ఏం చేస్తది అనంటే మీకున్నటువంటి ఆ యొక్క బంగారము, వెండి, తగరం అన్నీ కూడా కలుస్తాయి అందులో. కాబట్టి చూడ్డానికి బంగారంలానే ఉంటుంది. కానీ అది బంగారం కాదు, పంచలోహం. ఒకవేళ బంగారం పెట్టుకోలేని వాళ్ళు పంచలోహాన్ని ధరిస్తే మంచిది. ఈ పరాభవ నామ సంవత్సరంలో బంగారం ధరల్లో ఎటువంటి మార్పులొస్తాయి గురువుగారు? బాగా గుర్తుంచుకోండి ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతం వరకు 1,90,000 నుంచి 1,99,000, 2,00,000 పైచిలుకే బంగారం వెళ్ళే అవకాశం ఉంది. డబ్బులు ఇవాళ రేపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి. 25% నాకు ఒక 4 నెలలు, 5 నెలలో, 6 నెలలో గనక నాకు 25% ప్రాఫిట్ రావాలి అంటే గనక బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. యుద్ధ వాతావరణం ఎలా ఉన్నా, ఎలాంటి బయట మార్పులు జరిగినా బంగారం రేటు పెరుగుతది తప్ప తగ్గదు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు
ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఇంతకుముందు ఒక కరెన్సీని వాడేవాళ్ళు. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం వస్తుందో ఏ కరెన్సీలు పనికిరావు, కేవలం బంగారమే కావాలి. అప్పుడు ఏమవుతుంది, ట్రేడింగ్కి కానీ ఇంపోర్ట్కి కానీ ఎక్స్పోర్ట్కి కానీ గోల్డే కావాలి. అప్పుడు వాల్యూ ఆటోమేటికల్గా పెరుగుతుంది. సో బంగారం అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి ఆగస్టు నుండి డిసెంబర్ ప్రాంతం వరకు ఖచ్చితంగా బంగారం రేట్లు పెరుగుతాయి. నోట్ చేసి పెట్టుకోండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.